డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డిలో రెడ్ బుక్ భయం మళ్ళీ మొదలవుతోంది. ఎందుకు అనంటే ఈ రప్పా ఫ్లెక్సీలు కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున సందర్భంగా బేస్ చేసుకుని జరిగిన తంతు కావచ్చు, ఏటపో తలకాయలు నరికి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీల మీద చిమ్మి జై జగన్ జై జగన్ అని నరిసి నినాదాలు చేసిన వాళ్ళందరికీ పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంటు, దీంతో వైసీపీ కార్యకర్తలు బాగా భయపడిపోయారు. ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా అంటుకుంది. ఏ రకంగా అంటుకుంది అని అంటే ఏదో ఆ పోలీసులు ఏదో చేసేస్తారని కాదు. ఈ కార్యకర్తలందరూ భయపడిపోయి ఇప్పుడు వెళ్ళి ఇళ్లలో దాక్కుంటే మళ్ళీ రేపు ఇలాంటి వాటన్నిటిని పెంచి పోషించేది ఎలాగా, ఇలాంటి వాటన్నిటిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేది ఎలాగా. అందుకని ఆయన ఒక ప్లాన్ చేసుకొని మరి ఎవరినైతే పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించారో, రోడ్ల మీద నడిపించి కోర్టుకు తీసుకెళ్లారో అలాంటి వాళ్ళందరినీ తన ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడుకున్నాడు. ఈ రెడ్ బుక్ భయానికి ఈ కార్యకర్తలందరూ బయటకు ఎక్కడ రాకుండా ఉంటారో అనే భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ లోకేష్ మాత్రం మరొక మాస్టర్ స్ట్రోక్ అయితే రెడీ చేస్తున్నాడు. రెడ్ బుక్లో ఇంకా ఏమీ కాలేదు, అది ఇంకా దాని ఫోర్స్లోనే ఉంది, దాన్ని ఏం మూసేయలేదు అనేది మరి వల్లభనేని వంశీ మీద మళ్ళీ కేసు తిరగదొట్టడం, మళ్ళీ కేసుని తెరపైకి తీసుకురావడం ద్వారా ఒక రకంగా చెబితే నెక్స్ట్ కొడాలి నాని, ఆర్కే రోజా మీదకి టార్గెట్ పెట్టినట్టుగా కొంత సమాచారం అందుతోంది. ఎందుకంటే కొడాలి నాని అయితే ఇప్పుడు స్తబ్దుగానే ఉంటున్నాడు. కాకపోతే ఆర్కే రోజా మొన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద మరి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా బయటకు వచ్చి బాగా అవాకులు చవాకులు వేలింది. ఇంకా తర్వాత మరి ఆవిడ మీద కూడా ఏదో ఒక చర్యలు తీసుకోకపోతే ఇది ఎలాగనే నడుపుతూ ఉంటే, ఎస్పెషల్లీ శాప్ చైర్మన్ అయితే ఖచ్చితంగా పట్టుబట్టు కూర్చొని ఉన్నాడు. అన్ని సర్వ ఆధారాలు ఉన్నాయి, దీని మీద మనం ఖచ్చితంగా చర్య తీసుకొని తీరాల్సిందేనని ఆయన కూడా విపరీతమైన పట్టుగానే ఉన్నాడు. ఇక కొడాలి నాని విషయానికి వచ్చేటప్పటికి అక్కడ గుడివాడలో కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి టీడీపీ పార్టీ వైపు నుంచి కొంచెం ఏం చెప్పాలి అంటే వాళ్ళ ఎమ్మెల్యే తోటి కొంచెం సఖ్య సంబంధాలు తక్కువగా ఉన్నాయి అనే కారణానికి వాళ్ళ పవర్ చూపించుకోవడానికి ఇప్పుడు కొడాలి నాని అరెస్టు చేపించి వాళ్ళు వీరంగం వేద్దాము అనేది వాళ్ళది ఒక ఉద్దేశం కనపడుతోంది. దానికి గాను వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లోకేష్ మీద ప్రెజర్ తీసుకొని రావడానికి, లోకల్ నాయకుల మీద ప్రెజర్ తీసుకొని రావడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఇలాగనే వదిలేస్తే ఇంకొక 6 నెలలు తిరిగేటప్పటికీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చేస్తారు. కాబట్టి దాన్ని నిలువురింపు చేసి తీరాల్సిందే అని వాళ్ళు కూడా పట్టుబట్టి కూర్చొని ఉన్నారు. ఇక దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ కూడా ఒకటి వేశాడు. గత 2 రోజులుగా 2 గొడవలు జరిగినాయి. అది కూడా బార్ల దగ్గర మాత్రమే జరిగినాయి. తాగుబోతులు గొడవలాగా సృష్టించి ఎస్పెషల్లీ సాక్షి విలేకరి, సివిఆర్ విలేకరి కలిసి టీడీపీ వాళ్ళని చంపేస్తాం అని బార్ల దగ్గర గొడవ చేయటం, తర్వాత జనసేన ఇన్ఛార్జికి సంబంధించిన డ్రైవర్ మీద దాడి చేయటం, ఆయన హాస్పిటల్లో పట్టడం, ఇక పోలీసులు వచ్చినా కూడా పోలీసుల మీద కూడా కొంచెం దౌర్జన్యానికి దిగటం, దీని వెనక కూడా ఒక కుట్ర ఉంది అనేది ఇప్పుడు బయటకి కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటుగా మరి మొన్న జరిగితే నిన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు బారు దగ్గరకు వచ్చి ఉన్నట్టుండిగా సడన్గా గొడవ స్టార్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో కూడా కనపడుతోంది. కూడబలుక్కొని గొడవ చేసినట్టుగా కనపడుతుంది. అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చారు, బాగానే ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, మరి ఏదో నోట్లో పెట్టుకుంటున్నారో తింటున్నారో, ఉన్నట్టుండి గొడవ స్టార్ట్ చేసేసారు. ఏమిటాయా అంటే ఆ ఎదురుగా టీడీపీ కార్యకర్తలు వస్తున్నారట. వాళ్ళని చూసుకుని వీళ్ళు గొడవ మొదలుపెట్టి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇప్పుడు అధికారం మన దగ్గర ఉంది కదా అని మరి టీడీపీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పవర్ ఏందో చూపించే ప్రయత్నం చేస్తారు కదా, ఏదో వచ్చి సర్దటానికో అని కంటి భయం పెట్టి పంపించేయటానికో చేసే ప్రయత్నం చేస్తే టీడీపీ వాళ్ళని చంపేస్తాం అని మళ్ళీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. సేమ్ టైప్లో అక్కడ సాక్షి విలేకరు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇదే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? టీడీపీ వాళ్ళని అయితే చంపేస్తాం అని
అంటే దాని వెనక ఖచ్చితంగా కుట్ర ఉండి తీరాల్సిందే అని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. పోలీసులు దీని మీద కొంచెం నిశితంగానే పరిశీలిస్తున్నప్పటికీ లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన టైం వచ్చింది. సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, గతంలో ఎవరి మీద అయితే చర్యలు తీసుకున్నారో పోసాని కృష్ణమురళియో, మిగతా వర్రా రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే దెబ్బకి వైసీపీ సోషల్ మీడియా కొంచెం డౌన్ అయింది. ఈ రప్ప అనే దాని దగ్గర నుంచి కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారనే దాని మీద కానీ, మొన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కానీ కొంచెం వాళ్ళు కూడా హైప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా నిలువరించాలి అని అంటే కనుక మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు విధానపరంగా విమర్శించారు అని అంటేనో, లేదు శుద్ధమైన భాషలో మాట్లాడేవాడంటేనో ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఏదైనా అబద్ధపు తప్పుడు సమాచారం చెబితే వాళ్ళ మీద పోలీస్ కేసు వరకు పెట్టగలరు. ఇక అది కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి. కానీ వీళ్ళేంటి గొడవలు చేయటం, మరి దారిదాచి చంపేస్తామని బెదిరింపులు చేయటం, ఇలాంటి కాగ్నిజబుల్ అఫెన్సులకే దిగుతూ ఉంటే దాని వెనక ఏదో అంతర్గతంగా కొంచెం కలహాలు తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలందరూ రెచ్చిపోయి వైసీపీ వాళ్ళ మీద పడి చితక్కొట్టారు, ఒక 2-3 చచ్చిపోయారు. ఏం చేయాలి? వైసీపీలో ఒక అభద్రతాభావం బయలుదేరిపోద్ది. ఇక అందరూ లెగిసి ఎవరికి వాళ్ళు ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఈ దౌర్జన్యాన్ని ఎంతకాలం బరాయిస్తాం అని వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇంకొంచెం గొడవలు ఎక్కువ చేస్తారు. ఇక ఇది అదునుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలు పెడతాడు. ఆల్రెడీ భారతీ రెడ్డిని పాదయాత్రకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఒకటి చేస్తున్నాడు అనేది ఇంకొంత సమాచారం ఉంది. దానికి ముందుగా ఈ వైసీపీలో ఉన్న కార్యకర్తలు మొత్తం సమాయత్తం చేయటానికి, నాయకులైతే ఆల్రెడీ అమరావతి మీద చేసిన వ్యాఖ్యల దెబ్బకి అందరికీ ఫిలమెంట్లు కొట్టేసినాయి. ఎవరికి వాళ్ళు మేము ఈ పార్టీలో ఉంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేస్తాడు, ఈ మునుగుడు మేము మునగలేం, కావాలంటే వేరే పార్టీల వైపు పోయే ప్రయత్నం అన్నా చేద్దాం, ఇక జగన్కి రామ్ అనే పరిస్థితులకు వస్తే కార్యకర్తల్లో ఉత్సాహం కనపడింది అనుకోండి, మళ్ళీ నాయకులు వెళ్లకుండా ఆగే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద ప్లాన్ ఇది! పెద్ద ప్లానే అని ఏదో సినిమాలో చెప్పినట్టు ఇలాంటి కొన్ని గొడవల్ని ఈ సాక్షి వీళ్ళతో కానీ, దీనికంటే ముందుగా మరి తిరుమలలో మరి వేడుకలు జరుగుతున్న వేళ ఖాళీ మద్యం సీసాలని సాక్షి విలేకరే ప్రెస్ని మీడియా కార్డుల్ని అడ్డం పెట్టుకుని చెకింగ్ను కూడా దాటి పైకి తీసుకొచ్చి అక్కడ వేసి గొడవ చేసే ప్రయత్నం చేశాడు. వాళ్ళు మరొకళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రసాదంలో నత్తలు వచ్చినాయని వీడియోలు సోషల్ మీడియాలో పెడితే వీటిలో ఉన్న వెనక కుట్రంతా ఇప్పుడు తీసింది. అందుకని లోకేష్ కూడా గట్టిగా నిర్ణయించుకున్నాడు, మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న భయాన్ని కార్యకర్తలు అధిగమిస్తారా, ఆ కార్యకర్తల్లో ఉన్న భయాన్ని మరి లోకేష్ అధిగమిస్తాడా అనేది చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.